నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం జాతీయ ఆదాయం టాపిక్ చెప్పుకునేటప్పుడు ఈ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి డేటా అనేది మనకి త్వరలో రిలీజ్ అవుతుంది. అప్పుడు పూర్తిగా చెప్తానని మీకు చెప్పాను. ఇప్పుడు మనకి ఈ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి డేటాని మనకి ఎన్ఎస్ఓ అనేది మే 31న ఇది రిలీజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి జాతీయ ఆదాయం టాపిక్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ డేటా మనకి ఇదే. నెక్స్ట్ ఈ డేటా మరలా మనకి ఆగస్టు 30న మరలా అఫీషియల్గా రిలీజ్ చేసింది. సో అప్పటి వరకు ఇదే మనకి అఫీషియల్ డేటా నేషనల్ ఇన్కమ్ సంబంధించి. అదేవిధంగా ఒకవేళ మనకి తరువాత ఆర్థిక సర్వే వచ్చినా మనకి ఇదే డేటాని పొందుపరుస్తారు అందులో. సో కాబట్టి మీరు ఈ నేషనల్ ఇన్కమ్కి సంబంధించి ఎన్ఎస్ఓ ఇచ్చినటువంటి ఈ డేటాని మనకి ఒక 15 పేజీల్లో ఇచ్చాడు. మీరు అదంతా అవసరం లేదు, టేబుల్స్ అవి ఏమీ అవసరం లేదు, కానీ మిగతాదంట మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకోసం అంటే దీని నుంచి కనీసం 1-2 ప్రశ్నలు అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ జీడిపికి సంబంధించినటువంటి అంశాలు, జీడిపి కాన్స్టెంట్ ప్రైస్కి సంబంధించిన డేటా అనేది మనం చూస్తాం. సో ఇక్కడ ఈ వీడియో చూడడానికి ముందు నేను గతంలో ఒక వీడియో చేశాను. అదేంటంటే మనకి ఈ నేషనల్ ఇన్కమ్ సంబంధించినటువంటి ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ అనేవి జనవరిలో వచ్చాయి. అదేవిధంగా సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ అనేవి ఫిబ్రవరిలో వచ్చినాయి. ఈ ఫిబ్రవరిలో వచ్చినప్పుడు నేను ఈ నేషనల్ ఇన్కమ్ డేటాకి సంబంధించినటువంటి వీడియోలు అనేవి చేశాను. ఆ వీడియో భారత్ దూసుకెళ్తుంది అని మీరు తమ్మునేల్లో చూసుంటారు. సో చదివారో తెలియదు, చదివితే ఓకే. చదవని వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా సరే, అసలు ఈ నేషనల్ ఇన్కమ్ ఈ డేటా అనేది మీకు మీరుగా అర్థం చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది చూడండి. స్థిర ధరలు అంటే ఏంది, అదేవిధంగా ప్రస్తుత ధరలు అంటే ఏంది, అదేవిధంగా త్రైమాసిక ఫలితాలు అంటే ఏంది, ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ అంటే ఏంది, సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ అంటే ఏంది, ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ అంటే ఏంది అని ప్రతి ఒక్క బేసిక్ అంశాన్ని కూడా ఆ వీడియోలో మీకు చెప్పాను. ఆ ఫస్ట్ వీడియో అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు ఈ డేటా అనేది నేను చెప్తా, కానీ కొద్దిగా లేట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నేను లీవ్లో వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని వీలైనంత వరకు చదవడానికి ప్రయత్నించండి ఆ డేటాని. సో అందులో ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, మీకు వెంటనే రిప్లై అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను. ఆ డేటాను మాత్రం మీరు ఖచ్చితంగా ఒక 15 పేజీల్లో ఉంది, అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకోసం అంటే ఈ మన జీడిపి గ్రోత్ రేట్ అనేది ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా మనది ఎక్కువగా ఉంది. మిగతా దేశాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉంది. ఎందుకోసం అంటే మన ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ జనవరిలో దీన్ని 7.3%గా అంచనా వేశారు. తరువాత దీన్ని 7.6%గా అంచనా వేశారు. ఇప్పుడు ప్రొవిజనల్ ఎస్టిమేషన్లో ఎవరు ఊహించిన విధంగా 8.2%గా ఇది అంచనా వేయడం అనేది జరిగింది. సో ఇది మనకి భారతదేశం అనేది వృద్ధి పరంగా చాలా వేగంగా ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే భారతదేశం వృద్ధి అనేది ఎక్కువగా ఉంది. ఈ వృద్ధికి సహకరించినటువంటి అంశాలు ఏమన్నీ చూడాలి, ఏ క్వార్టర్లో ఎంత వృద్ధి రేట్ సాధించామనేది చూడాలి. ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి అందులో ఉంటాయి. కాబట్టి ఆ డేటాలో ఇచ్చినటువంటి అన్ని అంశాలు చెప్పడం మనకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దీన్ని చెప్పేదాన్ని బేస్ చేసుకుని మీరు దాన్ని కూడా చదవడానికి ప్రయత్నించండి. ఇది మనం చెప్పుకున్నటువంటి అంశం. అయితే ఇక్కడ మనం ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, నార్మల్గా మనం మీకు నేషనల్ ఇన్కమ్ టాపిక్ చెప్పేటప్పుడు నేర్చుకుంటాం, జాతీయ ఆదాయ టాపిక్లో నేర్చుకుంటాం, ఏంది జీడిపి నేర్చుకుంటాం. ఈ జీడిపిని మనం 2 రకాలుగా లెక్కిస్తాం. మనం ఉత్పత్తి కారకాల ఖరీదృశ్య లెక్కిస్తాం, మార్కెట్ ధరల్లో లెక్కిస్తాం. ఈ ఉత్పత్తి కారకాల ఖరీదృశ్యాలు లెక్కించే దాన్ని కూడా మరలా 2 రకాలుగా లెక్కిస్తారు. అది ఎలా అంటే మనకి ప్రస్తుత ధరలు అంటే ఉత్పత్తి కారకాల ఖరీదృశ్య ప్రస్తుత ధరల్లో జీడిపి అంటే ప్రస్తుతం ఏ సంవత్సరంలో ఉన్నటువంటి వస్తు సేవల్లో ఉత్పత్తిని లెక్కిస్తున్నామో ఆ సంవత్సరంలో ఆ వస్తు సేవలకు ఉన్నటువంటి ధరలతో లెక్కిస్తే దానిని ప్రస్తుత సంవత్సరంలో మనకి ఉత్పత్తి కారకాల ఖరీదృశ్య జాతీయ జీడిపి అని చెప్తాం. అలా కాకుండా స్థిర ధరల్లో లెక్కించామంటే, స్థిర ధరలు అంటే ఏంటంటే ఒక ఆదాయ సంవత్సరాన్ని బేస్గా తీసుకుంటాం. అలా మనకి ఈ ఆధార సంవత్సరం మనకి ప్రస్తుతం 2011-12 అనేది ఆధార సంవత్సరం. ఇప్పుడు జరిగినటువంటి వస్తు సేవల ఉత్పత్తి అనేది ఆ ఆధార సంవత్సరంలో ఏ ధరలు ఉన్నాయో ఆ ధరలతో గుణించగా వచ్చే దానిని మనం
రియల్ జీడిపి, వాస్తవ జీడిపి అని అంటాం. అదేవిధంగా స్థిర ధరల వద్ద జీడిపి అని చెప్తాం. ఇలా మనకి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా మార్కెట్ ధరలు ఉండే రెండింటిని కూడా మనం ప్రస్తుత ధరలో లెక్కిస్తాం, స్థిర ధరల్లో లెక్కిస్తాం. అలా దీన్ని జీడిపిని అలా లెక్కిస్తాం, ఎన్డీపీని కూడా ప్రస్తుత ధరలు స్థిర ధరలో లెక్కిస్తాం, జిఎన్పిని కూడా ప్రస్తుత ధరలు స్థిర ధరలో లెక్కిస్తాం, జీవీఏని కూడా ప్రస్తుత ధరలు స్థిర ధరలో లెక్కిస్తాం. అలాగే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ను కూడా మనం అలానే లెక్కించడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటి గురించి కూడా మనం తెలుసుకొని ఉండాలి. అలా తెలుసుకొని ఉన్న తర్వాత ఈ డేటా అనేది మనం తెలుసుకోవడానికి, చదవడానికి మనకి ఇంట్రెస్ట్ ప్లస్ ఒక అవగాహన కూడా మనకు ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, మనం ఈ నేషనల్ ఇన్కమ్ ప్రొవిజనల్ ఎస్టిమేషన్ 2023-24 మనకి ఈ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ని, నేషనల్ ఇన్కమ్ గణాంకాలని ప్రచురించేటటువంటి సంస్థ ఏదంటే ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈ ఎన్ఎస్ఓ అనేది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే ఎంఓఎస్పిఐ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మనకి ఎన్ఎస్ఓ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఈ జాతీయ ఆదాయ గణాంకాలని ప్రచురిస్తుంది అఫీషియల్గా. అయితే ఈ జాతీయ ఆదాయ గణాంకాలని ప్రచురించడానికి ఇది ఒక బెంచ్ మార్క్ మెథడ్ని ఉపయోగిస్తుంది. బెంచ్ మార్క్ మెథడ్ అంటే ఏమీ లేదు, ఏదైనా ఒక అంశాన్ని మనం ప్రాతిపదికగా తీసుకొని దాంతో మనం ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని పోల్చుకోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి గ్రోత్ రేట్స్ అనేది 2023-24లో 8.2% గ్రోత్ రేట్ సాధించామని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? 2000 గత సంవత్సరాన్ని బెంచ్ మార్క్గా తీసుకొని, అంటే 2022-23 సంవత్సరంలో ఇదే ఇదే ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ టైంకి ఎంత ఉందని చూసుకొని దానికి దీనికి ఎంత వేరియేషన్ వచ్చిందో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 2022-23 ఇదే ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ టైంకి మనకి ఇది 7% ఉందనుకో, లేదనుకుంటే ఒక 100 కోట్ల ఉత్పత్తి అనేది జరిగింది. 100 కోట్ల ఉత్పత్తి అనేది జాతీయ ఆదాయం జీడిపి జరిగింది అనుకోండి. సో దీన్ని ప్రాతిపదికగా తీసుకుంటాం, ఈ ఇయర్ని బెంచ్ మార్క్గా తీసుకొని, ఈ ఉత్పత్తిని బెంచ్ మార్క్గా తీసుకొని ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నామో అంచనా వేసుకుంటాం. ఇప్పుడు 2023-24 చూసుకుంటాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదే మనకి ఈ ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ టైంకి మనం ఎంత ఉత్పత్తి అనేది సాధించాం, ఒక 150 కోట్ల ఉత్పత్తి అనేది సాధించాం. సో దీంతో పోల్చుకుంటే మనం ఎంత ఉత్పత్తిని ఎక్స్ట్రా సాధించాం? 50 కోట్లు ఎక్స్ట్రా ఉత్పత్తిని సాధించాం. ఇలా మనం ఒక అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని, ఒక ఇయర్ని కావచ్చు, లేదనుకుంటే ఒక అంశాన్ని కావచ్చు, ఏదేమైనా ఒక వ్యక్తిని కావచ్చు, అలా మనం ఒక ప్రాతిపదికగా తీసుకుని మనల్ని మనం పోల్చుకునేటువంటి పద్ధతిని మనం బెంచ్ మార్క్ మెథడ్గా చెప్తాం. సో ఈ జీడిపి ఎస్టిమేషన్లో ఇది బెంచ్ మార్క్ పద్ధతిని ఉపయోగించి మనకి ఈ ఎస్టిమేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ జీడిపిని మనకి స్థిర ధరల్లో లెక్కిస్తారు. స్థిర ధరలు అంటే 2011-12 ధరలు, అదేవిధంగా కరెంట్ ప్రైసెస్లో లెక్కిస్తారు. అయితే మనకి ఇచ్చేటటువంటి ఈ జీడిపిని మనం ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా లెక్కిస్తామని చెప్పుకున్నాం. జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ లెక్కిస్తాం. అదేవిధంగా జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ లెక్కిస్తాం. దీన్ని కూడా మరలా మనం కాన్స్టెంట్ ప్రైసెస్లో లెక్కిస్తాం, అదేవిధంగా కరెంట్ ప్రైసెస్లో లెక్కిస్తాం. అలాగే దీన్ని కూడా కాన్స్టెంట్ ప్రైసెస్లో లెక్కిస్తాం, అదేవిధంగా కరెంట్ ప్రైసెస్లో లెక్కించడం అనేది జరుగుతుంది. సో అయితే మనకి ఇంటర్నేషనల్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఫాలో అవుతున్నటువంటి అంశం ఏంటంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ని ఫాలో అవుతుంది. ఇంతకుముందు మనం జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ని జాతీయ ఆదాయంగా లెక్కించేవాళ్ళం, వృద్ధి రేటుగా తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ని మనం వృద్ధి రేటుగా తీసుకుంటున్నాం. అది కాన్స్టెంట్ ప్రైసెస్లో వచ్చేటటువంటిది. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్లో వచ్చేటటువంటి వృద్ధి రేటునే మనం వృద్ధి రేటుగా, నిజమైన వృద్ధి రేటుగా మనం అన్ని దేశాలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో భారతదేశం కూడా ఆ విధంగా మనకి ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చెప్పేది అంతా కూడా మనకి జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అట్ మార్కెట్ ప్రైసెస్, మార్కెట్ ధరల్లో అనేది గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ధరలో ఏముంటుంది? మనకి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా వచ్చినటువంటి ఆదాయానికి పరోక్ష పన్నులు కలిపి సబ్సిడీలు తీసేస్తే మనకి మార్కెట్ ధరలు అనేవి వస్తాయి. సో అలా మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైసెస్, స్థిర ధరల వద్ద స్థూల
దేశీయ ఉత్పత్తి. జీడిపి అంటే తెలుసు కదా, ఒక దేశ భౌగోళిక సరిహద్దులలో ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి వస్తు సేవల యొక్క అంతిమ ఉత్పత్తి విలువనే మనం జీడిపిగా చెప్తాము. ఆ జీడిపి ఎక్కడ కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే 2011-12 ధరలు, 2011-12 ధరల్లో మనకి వచ్చినటువంటి డేటా ఇది ప్రస్తుతం మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. అలా మనకి ఈ జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైసెస్లో మనకి 2021-22 సంవత్సరానికి మనం ఎంత ఉత్పత్తి అనేది ఎంత విలువైనటువంటి వస్తువుల ఉత్పత్తి సాధించామంటే 1,50,21,846 కోట్ల విలువైనటువంటి వస్తు సేవల ఉత్పత్తిని జీడిపి పరంగా మనం సాధించాం. అది గ్రోత్ రేట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే 9.7% గ్రోత్ రేట్ అనేది 21-22 సంవత్సరంలో 9.7% గ్రోత్ రేట్ సాధించాం. ఉత్పత్తి ఏమో 1,50,21,846 కోట్ల ఉత్పత్తి అనేది మనం సాధించడం అనేది జరిగింది. నెక్స్ట్ది 2022-23 సంవత్సరానికి వచ్చేటప్పటికి ఈ ఉత్పత్తి అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే 1,60,71,429 కోట్ల ఉత్పత్తి అనేది 22-23లో సాధించాం. గ్రోత్ రేట్ ఏమో 7%గా మనం సాధించడం అనేది జరిగింది. ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ దగ్గర ఉన్న బుక్కులన్నిటిలో కూడా గతంలో అంటే 23 డిసెంబర్ ముందు తీసుకున్న బుక్కులన్నిటిలో కూడా ఈ 22-23 అని 7.2%గా ఉంటుంది. సో అది తరువాత దాన్ని మార్చేయడం అనేది జరిగింది. ఎప్పుడు సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ 2024 ఫిబ్రవరిలో వచ్చినప్పుడు ఈ డేటాని మార్చేయడం అనేది జరిగింది. సో మీ బుక్కుల్లో ఇది ఉంటుంది కాబట్టి మీరు ఇది అప్డేట్ చేసుకోండి బుక్కుల్లో ఉండేది. సో 2022-23 సంవత్సరంలో ఇది 1,60,71,429 కోట్ల ఉత్పత్తి అనేది సాధించాం. గ్రోత్ రేట్ ఏమో 7%గా గ్రోత్ రేట్ అనేది ఉంది. అలాగే ఇది ఇక్కడ ఎలాగైనా అడగవచ్చు, లేదనుకుంటే ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ అంటాం. అంటే 2022-23 సంవత్సరానికి సంబంధించినటువంటి ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం ఇది, లేదంటే 2022-23 గ్రోత్ రేట్ అని అడగవచ్చు, లేదంటే 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం గ్రోత్ రేట్ అంతే కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం. ఏదైనా ఇదే మనకి ఆన్సర్ పెట్టుకోవాలి. 2023-24 సంవత్సరానికి 1,73,81,722 కోట్ల రూపాయల ఉత్పత్తి అనేది సాధించడం అనేది జరిగింది. గ్రోత్ రేట్ ఏమో 8.2% గ్రోత్ రేట్ అనేది స్థిర ధరల వద్ద జీడిపి స్థిర ధరల వద్ద మార్కెట్ ధరల్లో సాధించడం అనేది జరిగింది. ప్రపంచంలో ఏ దేశం కూడా ప్రస్తుతం ఇంత గ్రోత్ రేట్ అనేది సాధించట్లేదు. ఓన్లీ భారతదేశం మాత్రమే ఇలా సాధించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టుగైతే ఇది స్థిర ధరల్లో ఈ 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఉత్పత్తి గ్రోత్ రేట్ అనేది మనం చూస్తాం. అయితే ఇక్కడ జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ ఇన్ Q4 అన్న Q4 4వ త్రైమాసికం. అంటే మనం 4 త్రైమాసికాల్లో ఎంత సాధించిందో చూసుకొని దాన్ని సగటు చేసి అయితే చూడడం, గత ఆర్థిక సంవత్సరంలో అదే త్రైమాసికంలో ఎంత వృద్ధి రేటు సాధించిందో చూసుకొని దాన్ని బట్టి మనం వృద్ధి రేట్ని నిర్ణయిస్తాం. సో ఇలా జీడిపి మనం 4 క్వార్టర్లుగా, అంటే ఆర్థిక సంవత్సరం అనేది మనకి ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ టు మార్చ్ కదా, మార్చి 31తో ఎండ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరాన్ని ఈ 12 నెలల కాలాన్ని 4 త్రైమాసికాలుగా విభజించుకుంటాం. అది మనకి ఏప్రిల్ టు మే జూన్ ఇది ఫస్ట్ త్రైమాసికం. అదేవిధంగా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇది సెకండ్ త్రైమాసికం. అదేవిధంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇది థర్డ్ క్వార్టర్ అని Q3 అని అంటాం. అదేవిధంగా జనవరి టు మళ్ళీ మార్చు ఇది 4th క్వార్టర్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా మనం ఈ నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేసేటప్పుడు ఆర్థిక సంవత్సరాన్ని 4 త్రైమాసికాల్లో విభజిస్తాం. అంటే ప్రతి 3 నెలలకి మనకి ఎస్టిమేషన్స్ అనేవి వస్తాయి. సో అలా మనకి ఒక్కొక్క దాంట్లో వచ్చినటువంటి గ్రోత్ రేట్లు తీసుకొని మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే లాస్ట్ త్రైమాసికం అంటే నాలుగవ త్రైమాసికం అంటే జనవరి నుంచి మార్చి వరకు ఈ జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎంత సాధించామనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. సో జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ 4వ త్రైమాసికంలో అంటే జనవరి నుంచి 2024 జనవరి నుండి మార్చి 31 మధ్యలో ఎంత ఉత్పత్తి సాధించామంటే 2022-23 అదే సంవత్సరంలో అదే
నాలుగో త్రైమాసికంలో అయితే 43.84 లక్షల కోట్ల ఉత్పత్తి అనేది సాధించడం అనేది జరిగింది. అదేవిధంగా 2023-24 వచ్చేటప్పుడు ఇది 47.24 లక్షల కోట్లకి సాధించాం. గ్రోత్ రేట్ ఏమో ఇది 7.8%. అంటే ఇది 7.8% ఈ గ్రోత్ రేట్ కన్ఫ్యూజ్ కాకండి. ఇది 4వ త్రైమాసికానికి సంబంధించిన గ్రోత్ రేటు. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం యొక్క జనవరి నుంచి మార్చి 31 మధ్యలో సాధించినటువంటి గ్రోత్ రేటు. ఇది యాన్యువల్ గ్రోత్ రేటు, సంవత్సరం మొత్తం మీద సాధించినటువంటి గ్రోత్ రేటు. ఇది 3 నెలలకే సాధించినటువంటి గ్రోత్ రేట్ అనమాట. సో దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. అలా మనకి ఇది గ్రోత్ రేట్ ఎట్ జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ ఇన్ Q4 అనేది చూసాం. అయితే ఈ గ్రోత్ రేట్లు అనేవి స్థిర ధరల వద్ద, జీడిపి గ్రోత్ రేట్లు స్థిర ధరల వద్ద మనకి 2012 నుంచి ఎంత వృద్ధి రేటు సాధించామనేది కూడా మనకి ఇచ్చాడు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా తీసుకొని ఒకసారి చెప్తాం. చూడండి, యాన్యువల్ గ్రోత్ రేట్స్ ఆఫ్ జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్, స్థిర ధరల వద్ద జీడిపి యొక్క వృద్ధి రేట్లు ఎంత ఉన్నాయి అనేది కానీ మనం చూస్తున్నట్టయితే 2012-13లో అయితే 5.5% గ్రోత్ రేటు. అదేవిధంగా 2013-14లో అయితే 6.4% గ్రోత్ రేట్ అనేది ఉంది. అదేవిధంగా 2014-15లో అయితే మనకి 7.4% గ్రోత్ రేట్ ఉంది. 2015-16లో అయితే 8% ఉంది. 2016-17లో అయితే 8.3% గ్రోత్ రేట్ అనేది ఉంది. జీడిపి గ్రోత్ రేట్, స్థిర ధరల వద్ద జీడిపి గ్రోత్ రేట్. అదేవిధంగా 2017-18లో అయితే 6.8%, 2018-19లో అయితే 6.5%, 2019-20లో 3.9%. ఇది తక్కువగా కనపడుతుంది. ఎందుకు? కోవిడ్ కారణం వలన తక్కువ కనబడుతుంది. అలాగే 2020-21 కూడా తక్కువగానే మనకు కనబడుతుంది. ఇది కూడా కోవిడ్ ఎఫెక్ట్ అనేది మనకు ఆ టైంలో ఉంది కాబట్టి గ్రోత్ రేట్ అనేది తగ్గిపోయింది. అలాగే ఈ కోవిడ్ తర్వాత రికవరీ అనేది ఫుల్గా రికవరీ జరిగి మనకి 2021-22లో అత్యధికంగా 9.7% గ్రోత్ రేట్ అనేది మనకు కనబడుతుంది. 2021-22లో కోవిడ్ తర్వాత అత్యధికంగా మనకి 9.7% గ్రోత్ రేట్ అనేది మనం నమోదు చేయడం అనేది జరిగింది. తర్వాత 2022-23లో 7% గ్రోత్ రేట్ సాధించాం. 2023-24లో 8.2% గ్రోత్ రేట్ అనేది మనం సాధించడం అనేది జరిగింది. ఇది మనం జీడిపికి సంబంధించినటువంటి జీడిపి ఎస్టిమేషన్స్ అనేవి స్థిర ధరల వద్ద ఈ ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ ప్రకారం ఎంత ఇచ్చాడు అనేది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ డేటా అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే దీంతో పాటు ఇంకొక అవసరం ఏంటంటే మనకి ఆర్బీఐ కూడా యాన్యువల్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. సో దాంట్లో ఉన్నటువంటి అంశాలు కూడా మనకి ఎగ్జామ్లో వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అది ఎక్కువ పేజెస్లో ఉంది, 350 పేజెస్లో ఉంది. అంటే అది అంతా మీరు చూడకపోయినా మీరు ఏదైనా టాపిక్స్ చదివేటప్పుడు ఆ టాపిక్ సంబంధించి ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది అనేది కూడా మీరు చూడాలి. ఎందుకోసం అంటే మనకి ఆర్థిక సర్వే ఎటువంటిదో ఆర్బీఐ రిపోర్ట్ కూడా అటువంటిది, యాన్యువల్ రిపోర్ట్ కూడా అటువంటిది. ఎందుకోసం అంటే ఆర్బీఐ అనేది ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల యొక్క పనితీరులకు సంబంధించిన అంశాలు కూడా అది ఎస్టిమేషన్స్ చేసి అంచనాలను విడుదల చేయడం అనేది జరుగుతుంది. సో ఆర్బీఐ యొక్క యాన్యువల్ రిపోర్ట్ను కూడా చూడండి. అదేవిధంగా ఈ నేషనల్ ఇన్కమ్ సంబంధించి ఈ ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ అని ఇది 15 పేజీల్లోనే ఉన్నాయి. అందులో ఒక 5-6 పేజీలు మీరు చదవాల్సిన అవసరం లేదు. సో ఒక 10 పేజీల్లో ఉన్నది మీరు చదవాలి కాబట్టి ఇది కూడా చూడండి. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియోలో మనం జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ చెప్పాం. నెక్స్ట్ వీడియోలో జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్లో ఎంత ఇచ్చాడు, ఎంత వృద్ధి రేటు సాధించాం, ఎంత ఉత్పత్తి సాధించాం అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.